అమ్మ మీరందరూ ఉన్నారు కదా, మీరు విశ్వాసులు, సేవకులుగా దేవుడు మమ్మల్ని ఇక్కడ నిలవబెట్టాడు. మీకంటే ఇంకొంచెం కృప, ఇంకొంచెం ఆధిక్యత ఇచ్చి ఈ స్థలంలో దేవుడు నిలవబెట్టాడు. మీకున్న ప్రార్థన మాకు లేకపోతే, మీకున్న పరిశుద్ధత మాకు లేకపోతే, మీలో ఉన్న విశ్వాసం మాకు లేకపోతే, మమ్మల్ని మించిన దౌర్భాగ్యులు భూమి మీద ఇంకొకళ్ళు ఉండరు. అయినా నేనంట, మీ దగ్గర ఉన్న విశ్వాసం మా దగ్గర ఉన్న విశ్వాసాన్ని దేవుడు టాలీ చేస్తే మీకు అందనంత ఎత్తులో ఉండాలి సేవకులు కూర్చునే ఫుల్ ఫీట్ ఎందుకు ఎత్తుగా ఉంటుంది చెప్పండి. అక్కేం చెప్తుందంటే, అందరికీ కనపడాలి కదన్నా. అందరికీ కనపడాలని కాదు, కింద కూర్చున్న ప్రజల ఆత్మీయ స్థాయి కంటే మా ఆత్మీయ స్థాయి ఎక్కువగా ఎత్తైన స్థితిలో ఉండాలి. మీకులాగా మేము మాట్లాడకూడదు. అంటే మీరు చౌకబారుగా మాట్లాడతారని నేను అనను. ఒకవేళ విశ్వాసి చౌకబారుగా ప్రవర్తించవచ్చు. విశ్వాసి చౌకబారుగా ప్రవర్తించిన విశ్వాసికి అందనంత ఎత్తులో జీవించేవాడే నిజమైనటువంటి సేవకుడు. ఇప్పుడు మీరు విశ్వాసులు ఉన్నారు, నా వైపు చూడండి, మీరు విశ్వాసులు ఉన్నారు. కొన్నిసార్లు మీ ముఖాలు ఇంట్లో బాంధవ్యాలు టచ్ స్క్రీన్ లాగా ఉంటాయి. ఎప్పుడు నవ్వుతారో, ఎప్పుడు ఏడుస్తారో, ఎప్పుడు అవధం దాగిన ముఖం లాగా పెడతారో, ఎప్పుడు ప్రేమ వస్తుందో, ఎప్పుడు కోపం వస్తుందో ప్రసాదం అసలు తెలియదు. మీరు విశ్వాసులు కొట్లాడుకోవాలని కాదు నేను చెప్పే మాట. మీ మధ్యలో మనస్మర్థలు ఉన్నాయి, సబబే. కానీ ఈ హోదాలో కూర్చున్న మా దగ్గర నుంచి ఎక్కువ తీసుకోవాలని దేవుడు చూస్తాడు. మీలో ఉన్న ఓర్పు కంటే మా ఓర్పు గొప్పదై ఉండాలి. మీలో ఉన్న విశ్వాసం కంటే మా విశ్వాసం గొప్పదై ఉండాలి. మీలో ఉన్న పరిశుద్ధత కంటే మాలో ఉన్న పరిశుద్ధత అధికమైనదై ఉండాలి. ఎవరికి ఎక్కువగా ఇస్తాడో వాళ్ళ దగ్గర నుండే ఎక్కువ తీసుకోవాలని చూస్తాడు. అనుకోండి, ఒక సేవకుడికి 100 మంది ఆత్మలు, ఇంకో సేవకుడికి 200 మంది ఆత్మలు, ఇంకొక సేవకుడికి 20 మంది, ఇంకో సేవకుడికి 50 మంది ఇచ్చి, ఒక సేవకుడికి మాత్రం అనుకోండి 10,000 మంది ఆత్మలను ఇచ్చాడు. 20 మంది, 50 మంది, 100 మంది, 200 మంది ఇచ్చిన సేవకుల దగ్గర నుంచి దేవుడు కోరుకునే స్పిరిచువల్ స్టాండర్డ్ కంటే 10,000 మంది ఆత్మలను ఇచ్చిన దైవ సేవకురాలు యొద్ద నుండి, 10,000 మంది ఆత్మలను ఇచ్చిన దైవ సేవకుని యొద్ద నుండి ఎక్కువ దేవుడు ఆశిస్తాడు.